హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మండే స్పెషల్ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా వండుతున్నా ఫ్రెండ్స్. పొద్దున్నే బాక్సుల పని ఉంటుంది కదా, అన్నం అయితే వండేసాను. కడాయి పెట్టాను, స్టవ్ వెలిగించుకున్నాను. నూనె పోసుకొని ఎలా వండుతానో టమాటా చిక్కుడుకాయ చూడండి ఫ్రెండ్స్. ముందుగా తాలింపు వేసుకుందాం. ఎల్లుల్లిపాయ, తాలింపు గింజలు, కరివేపాకు. తాలింపు లేకుండా కూడా వండుకోవచ్చు, కానీ ఒక్కోసారి నేను మామూలుగానే వండుతాను, ఒక్కోసారి తాలింపు పెడతాను. తాలింపు లేకనే ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత చిక్కుడుకాయ వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయ వేసేది, ఇప్పుడు పసుపును ఉప్పు వేసేసుకుందాం. చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఈ ఉల్లిపాయ చిక్కుడుకాయ కూడా వేగాలి కదా. ఒకసారి కలుపుకుందాం. నీరంతా ఎగిరిపోవాలి, చిక్కుడుకాయ ఉడకాలి కదా. కుక్కర్లో పెడితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళన్నీ ఎగిరిపోతే అప్పుడు చిక్కుడుకాయ ఉడికిద్ది. లేదంటే టమాటా వేసామంటే ఇంకా ఉడకదు తొందరగా. అలాగే చట్నీ కూడా చేసుకుందాం. దీన్ని మూత పెట్టేసి పల్లి చట్నీ చేయబోతున్నాను. కడాయిలో నూనె పెట్టి ఇవి కూడా వేసేస్తున్నాను. నూనె పెట్టాను కడాయిలో, ఇవి కూడా వేసేసి వేస్తాను. వేగిన తర్వాత తీసి పచ్చిమిర్చి వేస్తాను. వేగుతున్నాయి, వేగిన తర్వాత తీసేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇంకా చిక్కుడుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. బయట పెడితే ఊరినే పండిపోతుంది పచ్చిమిర్చి. ఎండాకాలం వచ్చేసింది కదా, పండిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. ఇవి కూడా ఉప్పు కలుపుకున్నాం. ఇంకా కొద్ది నీరు ఉంది, ఈ నీరు మాత్రం ఊరుతూనే ఉంది. వేగిపోయింది. పచ్చిమిర్చి కూడా తీసాక తీసి ఆరిన తర్వాత మిక్సీ వేసుకున్నాం. అదే కళాయిలో టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. టమాటా ముక్కలు వేసి ఉప్పు వేసాను, మూత పెట్టి మగ్గించుకున్నాం. ఇది ఫ్యాన్ కింద పెట్టి ఆరాక పచ్చడి చేస్తాను. ఇలాంటి ఇది కూడా కలిపి నీళ్ళు వెన్నీసి టమాటా ముక్కలు వేసేస్తాను. పెట్టుకొని మగ్గించాను. ఒకసారి కలుపుకున్నాం. ఇది ఉడికింది. ఒక పిక్క చింతపండు వేసాను. ఇంకా ఎంతకంటే ఎక్కువ మగ్గితే మళ్ళీ పల్లీల్లో నీరు పోస్తే మళ్ళీ పాడైపోద్ది, అందుకే ఈ నీరుతోనే మిక్సీ వేసుకుంటాను. చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు కారం వేసుకున్నాం. పసుపు, ఉప్పు అన్నీ వేసేసాను కదా, తర్వాత లాస్ట్లో చూసి కలుపుకోవటం. కొంచెం దగ్గరికి అయితే కూర దించేసుకోవటం.